సూర్య కుట్టితో నువ్వు జీవన ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు కుట్టి మీరు నాతో ఉంటే నేను సంతోషంగా ఉంటాను అని అంటూ ఉంటుంది. మీ అత్తారిల్లు మా కోర్టుకి దగ్గరనే కదా, అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీ ఇంటికి వచ్చి నీ చేతి కాఫీ తాగి వెళ్తాంలే, ఏమంటావు జ్యోతి అని అంటూ ఉంటాడు సూర్య. మీరు నా మనసులో మాట చెప్పారు అండి అని అంటూ ఉంటుంది జ్యోతి. ఇక ఇంత నైట్ అయింది, ఇప్పుడు వెళ్ళి పడుకో కుట్టి, రేపు ఉదయమే పెళ్ళంటే ఈ పాటికి నువ్వు పడుకొని ఉండాలి, ఆలస్యం అవుతుంది అంటూ ఉంటాడు. సరే సూర్యబాబు నేను వెళ్తాను, గుడ్ నైట్. సూర్యబాబు గుడ్ నైట్ జ్యోతమ్మ అని చెప్పి ఇక కుట్టి వెళ్తూ ఉంటుంది. ఇక ఉదయం కుట్టి పెళ్లి కూతురిగా రెడీ అయి ఇక ఎల్లమ్మ తల్లికి దీపం పెట్టి ఆరతి ఇస్తూ ఉంటుంది. ఇక పద్మమ్మ కుట్టి చేతిలో కొబ్బరి బొండం పెట్టి పదబిడ్డ అని అంటూ ఉంటుంది. ఇక సింహాద్రి కూడా కుట్టిని చూసి పదబిడ్డ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక కుట్టి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక హైమావతి కుట్టిని చూసి కుందనపు బొమ్మలా ఉన్నావు కుట్టి, నిన్ను చూస్తూ నా దిష్టి నీకు తగిలేలా ఉంది అని అంటూ ఉంటుంది. ఇక మీరు వెళ్ళండి, టైం అవుతుంది అని హైమావతి అంటూ ఉంటుంది. జ్యోతమ్మ మీరు రారా అని కుట్టి అడుగుతూ ఉంటుంది. మేము వస్తాం కుట్టి, ఇప్పుడు జీవన పెళ్ళి కూడా ఉంది కదా, జీవనని అక్కడి నుంచి పంపి నీ పెళ్ళికి వస్తాం. ఈరోజు రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి ఉన్నాయి కదా కుట్టి, అందుకే ఇబ్బంది ఉంది అని అంటూ ఉంటుంది. ఇక సరే అని చెప్పి ఇక వెళ్తూ ఉంటారు కారు దగ్గరికి. ఇక సింహాద్రి పద్దాలు నువ్వు ఎదురు రావే అని అంటూ ఉంటాడు. సరే అయ్యా అని అంటూ ఉంటుంది. ఇక జ్యోతి నేను ఎదురు వస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడు కుట్టి మీరిద్దరు నాకు కన్న తల్లి లాంటి వారే కదా, మీరిద్దరు ఎదురొచ్చినా సరే నాకు మంచి జరుగుతుంది అని అంటూ ఉంటుంది. ఇక గౌరీప్రసాద్ నువ్వు పెళ్లి కూతురు కదా, ఇప్పుడు నువ్వు చెప్పిందే కరెక్టు, నీ పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక సరే అని చెప్పి పద్మమ్మ జ్యోతి ఇద్దరు కుట్టి ఎదురుగా వస్తూ ఉంటారు. కుట్టి కారులో కూర్చొని ఉంటుంది. ఇక సింహాద్రి పద పోనీ పోనీ అని అంటుంటాడు. ఇక పద్మమ్మ కారుకి దిష్టి తీసి ఇక కొబ్బరికాయ కొట్టు ఇక కారులో కూర్చొని వెళ్తూ ఉంటుంది. ఇక జ్యోతి అందరూ ఇక లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక హైమావతి ఇప్పుడు ఒక పెళ్లి కూతురు వెళ్ళిపోయింది, ఇప్పుడు మన పెళ్లి కూతురు మనం రెడీ చేయాలి అని అంటూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి జీవన పైనుంచి మెల్లగా అప్పుడే లేచి వస్తూ ఉంటుంది. అప్పుడు విద్యాప్రసాద్ జీవన నువ్వు ఇప్పుడు లేచావా అని అంటూ ఉంటాడు. హర్ష నీకు పెళ్ళని గుర్తుందా లేదా అని అంటూ ఉంటాడు. జీవని చూస్తుంటే పెళ్ళని గుర్తుందో లేదో అని వంశీ కూడా నవ్వుకుంటూ అంటూ ఉంటారు. జీవన ఇప్పుడే పెళ్లి కూతుర్ని పంపించావు మండపానికి, నువ్వు స్నానం చేసి ఉండు, మేము రెడీ చేస్తాము అని అంటూ ఉంటుంది. యామిని కూడా పిలుచుకొని వెళ్తూ ఉంటుంది. ఇక సరే అని చెప్పి జీవన అంటూ ఉంటుంది. ఇక ఇందుమతి ఇంకా ఇలా ఉన్నావేంటి, రెడీ అవ్వ అంటుంటే ఇక జీవన ఇందుమతిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఏంటి పెద్దమ్మ, నేను మండపానికి వెళ్ళడం ఏంటి, మండపానికి వెళ్తే నేను పెళ్ళి జరుగుతుంది కదా అని అంటూ ఉంటుంది. అంత సీన్ లేదు, ఈ పెళ్ళి నేను ఎలా ఆపాలి, ఏం చేయాలో అంతా నేను ఆలోచించాను, నువ్వైతే ముందు రెడీ అవ్వు అని అంటూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు, ఏం ప్లానో చెప్పు అని జీవన అడుగుతూ ఉంటుంది. నువ్వైతే రెడీ అవ్వు, ముందు ఇలా ఉండకు, పిచ్చి పిచ్చి దానిలా ఉంటే నీ మీద అనుమానం వస్తుంది, ముందే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేనట్టుగా నువ్వు ఉండకు, మంచిగా ఉండు, ఆ ప్లాన్ అంతా నేను చెప్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడు జీవన ఏం చేస్తావో చెయ్యి, కానీ ఈ పెళ్ళి ఆగాలి అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పెళ్ళి ఎలాగైనా నేను ఆపుతాను, ఎందుకంటే ఈ పెళ్ళి నాకు కూడా ఆపడం ఎంతో అవసరం, నష్టపోయేది నేనే కదా అని అనుకుంటూ ఉంటుంది ఇందుమతి. ఇక ఆదిత్య జీవన ఫోటోని చూస్తూ నేను పెళ్ళికి ముందే అగ్రిమెంట్ గురించి ఈ అమ్మాయికి చెప్పాలి, ఒకసారి పెళ్ళైన తర్వాత చెప్తే నేను మోసం చేసిన వాడిని అవుతాను, ఎలాగైనా పెళ్ళికి ముందే చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక శశికాంత్ కాఫీ తీసుకొని ఆదిత్య ఈరోజు పెళ్ళి కదా, ఎగ్జైట్మెంట్ కోసం నువ్వు ఈ కాఫీ తాగాలి అని చెప్పి ఆదిత్యకి ఇస్తూ ఉంటాడు. ఏంటి డాడీ నువ్వు చేసావా అని అంటూ ఉంటాడు ఆదిత్య. అవును రా, నా కొడుకు కోసం నేను ఏదైనా చేస్తాను, ఇదేంటిది, అయినా మీ అమ్మ అక్కడ హడావిడిగా ఉంది, ఇక్కడ నేను కాఫీ ఇస్తాను, నువ్వైతే తాగు, మనం వెళ్ళాలి అని అంటూ ఉంటాడు. మళ్ళీ వస్తానని చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు. ఇక ఆదిత్య నేను కేవలం నీకోసమే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అమ్మ నాన్న, ఎందుకంటే నాకు పెళ్ళి కావాల్సిన అమ్మాయి వేరొకరితో పెళ్లి చేసుకుంటుంది, నేను పెళ్లి చేసుకున్న
చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి కాకుండా ఇంకో అమ్మాయితో నాకు పెళ్ళి అవుతుంది. అలాంటిది నేను ఎలా సంతోషంగా ఉంటాను? నాకు ఎగ్జైట్మెంట్ ఏమీ లేదు నాన్న. కేవలం నీకోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక జీవన్ని రెడీ చేస్తూ ఉంటారు. ఇక జీవన మనసులో ఈ పెళ్ళి ఇలా రెడీ చేస్తుంటే నా పెళ్ళి అయ్యేటట్టే ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక హైమావతి వచ్చి ఈ నగలన్నీ జీవనానికి పెట్టు, ఇంకా నగలన్నీ బ్యాగ్లో పెట్టు అని అంటూ ఉంటుంది. అప్పుడు జ్యోతి ఇవన్నీ ఎందుకు అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. ఇవన్నీ నన్ను చెయ్యని ఆస్తి ఎలాగో రాయనివ్వలేదు. నా సంతోషం కోసం జీవనని నగలైనా పెట్టనివ్వు అని అంటూ ఉంటుంది. అప్పుడు యామిని కోపంగా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా సరే నువ్వైతే నా సంతోషం నా ముఖ్యం. నా మనవరాలి కోసం నేను ఏదైనా చేస్తాను. నువ్వు ఎవరి గురించి ఆలోచించకు జీవన, నువ్వు ఇవన్నీ పెట్టుకో అని అంటూ ఉంటుంది హైమావతి. ఇక జ్యోతి ఇందుమతితో అత్తయ్య గారు మీరు వెళ్ళి యామిని పిలుచుకోరండి అనగానే సరే అని చెప్పి ఇక ఇందుమతి వెళ్తూ ఉంటుంది. ఇక విశాల్తో పూజారి గారు ఇక పూజ చేపిస్తూ ఉంటారు. ఇక సీను అందరికీ కూల్ డ్రింక్ ఇస్తూ ఉంటాడు. ఇక మనసులో నేను అన్నీ మర్చిపోయి ఇలా ఉండలేకపోతున్నాను అమ్మాడి, నాకు చాలా బాధగా ఉంది అనుకుంటూ ఉంటాడు. ఇక కుట్టిని రెడీ చేస్తూ ఉంటారు. ఇక మనసులో భయం పడుతూ ఉంటుంది. ఏంటి బిడ్డ అలా ఉన్నావని పద్మమ్మ అడుగుతూ ఉంటుంది. నాకేదో దడగా ఉంది అమ్మ అని అంటూ ఉంటుంది. పెళ్ళి అంటే ఇలానే ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత అంత బాగానే ఉంటుంది అని అంటూ ఉంటుంది. ఇక పూజారి గారు విశాల్ని నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో నాయన, వెళ్ళి కూతురికి గౌరీ పూజ చేయించాలి అని అంటుంటాడు. ఇక సరే అని చెప్పి ఇక విశాల్ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక పూజారి గారు కుట్టిని పిలుస్తూ ఉంటాడు గౌరీ పూజకి. పూజారి గారు పిలుస్తున్నారని చెప్పి అంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఇక కుట్టి వెళ్తూ ఉంటుంది. ఇక సీను కుట్టి ఇద్దరు చూసుకొని ఆనందపడుతూ ఉంటారు. ఇక మనసులో పూజారి గారు కుట్టిని నా చేతుల మీద పెళ్లి చేయడం నాకు సంతోషంగా ఉంది అనుకుంటూ ఉంటాడు. ఇక కుట్టి గౌరీ పూజకి కూర్చొని ఉంటుంది. ఇక మనసులో జ్యోతమ్మ ఇంకా రాలేదేంటి, ఇంటి నుంచి బయలుదేరిందో లేదో అని అనుకుంటూ ఉంటుంది. ఇక గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. సీను మనసులో బాధపడుతూ ఉంటాడు. పెద్దలు అంటారు ఏమో అనుకున్నాను, కానీ అమ్మడి చందమామ లెక్కనే ఉంది. ఆ చందమామ నాకు దక్కాలి అనుకోవడం, నేను ఎన్నో కలలు కన్నాను, కానీ అమ్మడిని మంచిగా చూసుకోవడం అంటే ఊరికేనా, అదృష్టం ఉండాలి. ఈ జన్మల అదృష్టం విశాల్కి దొరికింది అని గంగితో చెప్తూ ఉంటాడు. అప్పుడు గంగవ్వ ఆ రాతలో ఆ బిడ్డ నీకు లేదని అనుకోరా, అలా అనుకోకుంటే నువ్వు బతకలేవురా అని గంగవ్వ అంటూ ఉంటుంది. ఇక ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. ఇక కళ్ళు తుడుచుకుంటూ ఉంటారు. ఇక జీవన్ రెడీ చేస్తూ ఉంటారు. ఇక యామిని ఇందుమతి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏంటి పెద్ద కోడలా, పెళ్లి పెట్టుకొని నువ్వు ఇక్కడ ఉన్నావు, ఎందుకు అలిగినావు అంటూ ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుందో చూసారా, జ్యోతికి కూతురు పుట్టిందని నగలన్నీ ఆవిడకే పెడుతుంది. రేపు నా కొడుక్కి పెళ్ళయ్యాక నా కోడలికి ఏం పెట్టాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇందుమతి మీ కోడలు కూడా కొత్త నగలు చేయిస్తారులే, అవి పాతవి అసలైన బంగారం. అయినా కూతురు పుడితే అలా ఉంటుందా, ఆయన నా కొడుకు మనుషుల్లో కనిపించడం లేదా, ఈ పెద్ద కొడుకు చిన్న కొడుకు పిల్లలు ఏమైపోతారు అని అంటూ ఉంటుంది. ఆయన అక్క గురించి అలా మాట్లాడుతున్నావేంటి అని ఇందుమతి అంటూ ఉంటుంది. ఇంకెలా మాట్లాడాలి, ఆవిడ నాకు అన్యాయం చేస్తుంది, దాంట్లో నాకు వాటా రావాలి, నేను అడగాలి అని అంటూ ఉంటుంది. ఇప్పుడేం అడుగుతావులే, ఇప్పుడు గొడవ అవుతుంది, పెళ్ళి కదా అని అంటూ ఉంటుంది. మీరేం చేస్తారులే, నేను ఈ పెళ్ళికి రాను అని యామిని అంటూ ఉంటుంది. నువ్వు రాకపోవడం ఏంటి, నువ్వు పెద్ద కొడలివి అని అంటూ ఉంటుంది. ఇప్పుడే నేను అడిగిస్తాను పదా అని ఇందుమతి అంటుంటే, వద్దు మా ఆయన అక్కడనే ఉన్నారు, నన్ను నగలు అడుగుతామని చెప్పి మూలను కూర్చోబెడతారు అని అంటూ ఉంటుంది. ఇంకేంటి మరి నీ బాధ అని అంటుంటే, నా బాధ నాకు ఆస్తి రావాలి, నా అందరికీ సమానంగా వాటా రావాలి అంతే, పద అని చెప్పి అంటుంటారు. రానని చెప్పావు, రాకుంటే మా ఆయన ఊరుకుంటారా, వస్తాను పద అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇక జీవన రెడీ అవుతూ ఉంటుంది. ఇదేంటి జీవన ఇంకా రాలే అని గౌరీ ప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఇక వస్తూ ఉంటుంది జీవన. ఇక జీవన చూసి హైమావతి కుంద నాకు బొమ్మలా ఉన్నావని అంటూ ఉంటుంది. ఇక టైం అవుతుందని చెప్పి ఇక అందరూ వెళ్తూ ఉంటారు. ఇక జ్యోతి జీవనని ఇందుమతిని కారులో కూర్చోబెట్టి మేము అక్కడి నుంచి మండపానికి వస్తాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక జ్యోతి సూర్య అక్కడి నుంచి కుట్టి పెళ్ళికి వెళ్తూ ఉంటారు. ఇక ప్రోమోలో కుట్టి పెళ్ళికి అన్నీ రెడీ అవుతూ ఉంటాయి. ఇక ఇందుమతి యామిని ఇద్దరు జీవన పిలుచుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక జీవన అక్కడ కనిపించదు. ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. జీవన ఏంటి లేదేంటి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు విద్యాప్రసాద్ సూర్యకి కాల్ చేస్తూ ఉంటాడు.
జీవన మనల్ని మోసం చేసిందిరా, జీవన పారిపోయింది అనగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు సూర్య. ఇక సూర్య అందరికి చెప్పగానే ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక పద్మమ్మ ఈ చీర కట్టుకో బిడ్డ అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు, జ్యోతమ్మ ఇంకా రాలేదేంటి అని అంటూ ఉంటుంది. నేను ఒకసారి కాల్ చేస్తాను, ఫోన్ ఇటువు అనగానే నువ్వు చెయ్యకు బిడ్డ అని అంటుంటుంది. ఎందుకమ్మా, ఎందుకంటే జీవన అక్కడి నుంచే పారిపోయింది అనగానే ఒక్కసారిగా కుట్టి షాక్ అవుతూ ఉంటుంది. మరేం జరగబోతుంది, ఆదిత్యని కుట్టి పెళ్లి చేసుకుంటుందా, మరి జీవన పాడిపోవడంతో ఈ పెళ్లి ఆగిపోతుంది.